ఇప్పటికే ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ 5 సంవత్సరాల్లో మళ్ళీ భారతదేశం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి మరి ప్రగతి పథంలో పోయే పరిస్థితి తీసుకొని రావడం జరిగింది. అది ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఆయన 96 గవర్నమెంటు టీవీ గారిది పడిపోయిన తర్వాత కూడా మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణని తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు వాజ్పేయి గారు కానీ లేక వాజ్పేయి తర్వాత వచ్చినటువంటి మన మళ్ళీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు వచ్చారు కాబట్టి వారు కానీ వారి తర్వాత వచ్చినటువంటి బీజేపీ మోడీ ప్రధానమంత్రి కానీ అందరూ కూడా వాటిని అనుసరించుకోవటం జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన్మోహన్ సింగ్ గారు పార్టీలకు అతీతంగా ప్రజలకి మేలు జరిగే విధంగానే ఈ సంస్కరణలు తీసుకుని వచ్చారని అందరూ అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నారు. ఇవాళ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఎంత గొప్ప వ్యక్తిగా కీర్తించబడుతున్నాడో ప్రపంచ దేశాలన్నీ కూడా మన ప్రధానమంత్రిని అంటే మన్మోహన్ సింగ్ని గొప్ప ప్రధానమంత్రిగా ఈనాడు కూడా గుర్తించి గౌరవిస్తున్నారు. 2004 నుంచి 2014 సార్ అంటే 2 పర్యాయాలు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి నిరంతరం ప్రజలకు సంబంధించిన సమస్యల మీదనే ఆయన మాట్లాడేవాడు తప్ప మామూలుగా రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా మాట్లాడటం కాకుండా ఏ పని చేసినా సామాన్య ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుందనే విధంగానే చేసేవాడు. 2004 నుంచి 2009 వరకు మరి అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ ప్రధానమంత్రి గారితో కలిసి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన నిధులన్నీ తీసుకుపోయేటటువంటి అవకాశాన్ని కల్పించాడు. దాని తర్వాత రెండోసారి ప్రధానమంత్రి మన అమెరికా ఈ న్యూక్లియర్ డీల్ ఒకటి వచ్చినప్పుడు అప్పుడు మనకి అలయన్స్ పార్ట్నర్గా ఉన్నప్పుడు అండి లెఫ్ట్ పార్టీలు కొంత వ్యతిరేకించిన ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద నిలబడి ప్రభుత్వాన్ని కొనసాగించి రెండోసారి పెద్ద మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడేటటువంటి పరిస్థితులు వచ్చాయంటే అది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా చేసిన పనుల వల్లనే రెండోసారి కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజార్టీ వచ్చిందని అందరికీ తెలిసింది. రెండోసారి అలయన్స్ పార్ట్నర్స్ వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినా ఆ పార్ట్నర్స్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినా ఏ పరిస్థితుల్లో కూడా మన్మోహన్ సింగ్ మీద అవినీతి ఆరోపణ రాలేదు. ఆయన ఎప్పుడూ అవినీతికి ఆమడ దూరంలో ఉండేవాడు. ఆయన వ్యక్తిత్వాన్ని అందరూ గౌరవించేవాడు. అటువంటి మన్మోహన్ సింగ్ చనిపోవటం పార్టీలకు అతీతంగా భారత ప్రజలందరూ కూడా చాలా దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఈ సైలెంట్ రెవల్యూషన్ అంటే నిశ్శబ్ద విప్లవాన్ని మొదటిసారి 1991 నుంచి 95 వరకు రెండవసారి ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 వరకు ఆయన తీసుకొచ్చినటువంటి నిశ్శబ్ద విప్లవాన్ని వాళ్ళ ప్రజలు కొనియాడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మన్మోహన్ సింగ్కి భారతదేశంలో ప్రధానమంత్రులకి ఇంతకుముందు ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న బిరుదు కూడా ఇచ్చి గౌరవించేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచించి చెప్తారనుకుంటున్నాను. నేను వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ గారితో 5 సంవత్సరాలు వారితో ఎంపీగా పనిచేశాను కాబట్టి వారి పనితీరుని వారి వ్యక్తిత్వాన్ని గుర్తించి వారికి మరి భారతరత్న ఇస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత ఆలోచన. ఇది జరుగుతుందని కూడా నేను
ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను. ఈరోజు 5:30 గంటలకి సిడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతుందని నాకు కూడా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ మీటింగ్లో మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నేను వ్యక్తిగతంగా ఏం జరుగుతుందని చెప్పకూడదు కాబట్టి ఆ మీటింగ్ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్తారు. మేము నిన్న గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడు పదవి తీసుకున్నది 100 సంవత్సరాలు అయింది. అది కూడా బెల్గాంలో జరిగిన ఏఐసిసి మీటింగ్లో వారు ఏఐసిసి అధ్యక్షుడిగా మరి మీటింగు నడిపారు కాబట్టి అక్కడ బెల్గాంలో ఈ 100 సంవత్సరాల కార్యక్రమాన్ని జరపడానికి నేను కూడా అక్కడికి వెళ్ళాను. ముఖ్యమంత్రి గారు, ఇతర పిసిసి అధ్యక్షుడు, వేరే మంత్రులు కూడా అక్కడికి పోవటం జరిగింది. అనుకోకుండా నిన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయారని రాత్రికి తెలవటం వల్ల ఈరోజు జరగాల్సిన మీటింగ్లన్నీ రద్దు చేసుకొని, పబ్లిక్ మీటింగ్లు కూడా రద్దు చేసుకొని పుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అందరం ఇక్కడికి వచ్చి ఇప్పుడే ఒక 2 గంటల కిందట వారి పార్థివ దేహానికి మరి మేము గౌరవంగా పుష్పగుచ్చ నుంచి రావటం జరిగింది. రేపు జరగబోయేటటువంటి ఈ క్రిమేషన్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఉంటుందని చెప్పారు. మేము కూడా ఉండి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాతనే హైదరాబాద్కు వెళ్ళటం జరుగుతుంది. అంటే రేపు పొద్దున తీసుకెళ్తారన్న, రేపు పొద్దున ఏఐసిసి ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉంచి అక్కడ నుంచి క్రిమేషన్ స్థలాన్ని తీసుకుంటాం. అంతే కదా. నమస్కారం.